హాయ్ ప్రవీణ్, బాగున్నావా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు గెట్ టుగెదర్ పార్టీ కండక్ట్ చేసుకుంటున్నాము. సో మా ఫ్రెండ్స్ అందరం అయితే ఇక్కడ కలుసుకున్నాము. సో ఏంటి అంటే బొకేస్ అయితే తీసుకున్నాం సార్లకి ఇవ్వడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయి గారు ఇంట్రడక్షన్ ఇస్తారు. సాయి గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు? అందరికి నేను కొద్దిగా ఫ్రీ అయినాక ఫోన్ చేస్తాను. 17 years అయితే అంది మేము కలుసు. మనోడు రిహార్సల్ చేస్తాడు. చేయరా రిహార్సల్ చేస్తాడు. ఇప్పుడు వద్దంటాడు, అప్పుడు చేస్తాడు. నాన్న చెప్పినా కూడా మనం చదువుకోకుండా తిరిగి కూడా అదే విధంగా ఇప్పుడు ఆయన లేకున్నా కూడా ఆయన జాబ్ ఇచ్చి బతుకు తెరువు చూపెట్టి పరలోకానికి వెళ్ళాడు. డైలాగ్ ఒకటి ఉంటుంది, మీకు గుర్తుందా? సంపుత బిడ్డ చెమ్నా తీస్తా బిడ్డ అనేది. సారు సైలెంట్ వచ్చి క్లాస్లో కూర్చొని ఎవరెవరు ఏం చేస్తారు అనేది, అరే వద్దునారే స్టాండప్. చూసింటే వాళ్ళు ఇంకా ఇది కూడా మాకు అంతా వీడు మా కోఆర్డినేషన్ చేసేటోడు వీడు. హాయ్రా మామ, ఎంతవరకు వచ్చింది పనులు? ఎంతవరకు వచ్చినాయి? స్టార్ట్ బిగిన్ జస్ట్ నౌ బిగిన్. మొత్తం కోఆర్డినేషన్ నువ్వే చూసుకోవాలి ఇక. 100%. థ్యాంక్ యూ. వి విల్ స్టార్ట్. ఓకే. ఏరా గెస్ట్ ఇంకా టైం కాలేదా? తొందరగా కానీ ఇప్పుడే బాబా నీది మామ సీఎం 10 నిమిషాలు అంతేనా? నాది కూడా 10 నిమిషాలు. సో మొత్తానికి అయితే తుర్రుకి వెళ్తున్నాము. బొక్కేలు ఆర్డర్ ఇచ్చిన బొక్కేలు తీసుకెళ్ళడానికి మొత్తం అందరం కలుసుకున్నాం. ఇంకా మధుగాడు, మురళిగాడు ముందట చూపిస్తాం. మా దోస్తులు డ్రై క్లీనింగ్ కాసుకాల్ సామి. ఇది సామి ఫోన్ మాట్లాడతాడు, డ్రైవింగ్ చెప్తాడు. ఇంకో కాసుకాల్ సామి కూడా ఇచ్చినాడు. సో బొక్కేలు అయితే తీసుకోవడం జరిగింది. బొక్కేలు తీసుకొని వెళ్తున్నాము పార్టీకి సక్సెస్ఫుల్ గా చేయడానికి. సూపర్. కానీ ఈ రోజు 100,000 కోట్లు పెట్టిన ఇటువంటి ఎంజాయ్మెంట్ అనేది హ్యాపీగా ఉన్నది. చెప్పలేని ఆనందంతో ఉన్నాం. కానీ ఇంకొక 1 hour అయితే ఇంకా ఎక్సైటింగ్ ఉన్నాం. ఇంకొక 1 hour అయితే ఇది స్కూల్ ప్రాంగణానికి పోవడానికి ఉన్నాం. కానీ చాలా హ్యాపీ. మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అయితే కొంతమందితో అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడికి పోయినాక మిగతా ఫ్రెండ్స్ తో ఉంటే ఆనందంతో అయితే ఇక ఆనందం చెప్పలేము. అది ఇక ఇటువంటి గెట్ టుగెదర్ పార్టీలు కూడా వేరే వాళ్ళు కూడా చేసుకోవాలి. మమ్మల్ని చూసి కూడా ఎటువంటి కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా కానీ ఈ పార్టీతోని ఒక 10 years బాధ అనేది పోతే 10 years ముందున్న బాధలు కూడా పోతాయి. ఓకే, డన్, బాయ్. సో ఈ విధంగానైతే మేము ఒక్కొక్కరము మా యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకున్నాము. అంటే పార్టీకి ముందు ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరగాలి, ఎలా జరగబోతుంది అనే మా యొక్క ఉద్దేశాలు, మా యొక్క ఆనందాలు మా యొక్క ఫేస్లలో మీరైతే గమనించవచ్చు. ఒక్కొక్కరంగా అందరము పార్టీకి సంబంధించిన ఫోన్లు మాట్లాడుకోవడం, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేరు, రాని వాళ్ళు ఎందుకు రావట్లేరు అని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని రండ్రా బాబు స్టేజీ డెకరేషను సంబంధించిన విషయాలు సంథింగ్ మొత్తం పూర్తిగా మాట్లాడడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మేము సార్లకు బొకేస్ ఇవ్వడానికి ఒక 12 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళి తొర్రూరు అని ఉంటుంది, తొర్రూరుకి వెళ్ళి అన్నీ తీసుకొని రావడం జరిగింది. అంటే అంది వేలోనే ఉన్నాము. సో ఇప్పుడు కనుక మేము వెళ్ళి ఈ యొక్క బొకేస్ ఇంకా టెంట్, స్టేజ్ డెకరేషను అన్నీ చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి అందరం వారి వారి యొక్క ఎక్స్ప్రెషన్. సో ఈ పార్టీ కోసం అయితే మేము రాత్రి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి మాట్లాడుకుంటా చాలా సంవత్సరాల నుంచి కళ్ళనోళ్ళం కలుసుకొని, అంటే ఇంతకు ముందు కలిసినాం అనుకో, ఎలా జరగబోతుంది ఏంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెట్టుకొని
అంటే అంటే ఆ యొక్క సంతోషం ఇలా జరగబోతుంది, అందరం చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోబోతున్నాం అనే ఆనందంతో ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటానో మాకే అర్థం కావట్లేదు పరిస్థితి. సో ఆ విధంగా ఒకరికొకరము ఏం మాట్లాడినాము, ఏంది, ఎలా మాట్లాడబోతున్నాం, ఎవరెవరు ఏ విధమైన స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది చాలా హ్యాపీనెస్ ఒకరొకరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికైతే పార్టీ ప్రాంగణంలోకి చేరుకోవడం జరిగింది మొత్తానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అంతా మీట్ కావడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే స్కూల్ తోటి ఉన్న అనుబంధం, టీచర్లతో ఉన్న అనుబంధం, చిన్ననాటి మా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సో ఒక కుటుంబం లెక్క మేమంతా కలిసి ఉండాలి, కమిట్మెంట్ తో ముందుకు పోవాలని చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం. మా సార్ వాళ్ళకి బొకేలు తీసుకొని, పూలమాలలు తీసుకొని వాళ్ళని సత్కరించుకోవడానికి కొన్ని కార్యక్రమాలు ఐటమ్స్ తీసుకొని వెళ్తున్నాం. దాని సందర్భంగా ఈరోజు మీ కార్లో జర్నీ చేస్తున్నాం. ఇలాంటి జర్నీ మళ్ళీ వస్తుందో రాదని కానీ చాలా చాలా ఫీల్ హ్యాపీ. ఇట్లా గ్యాదర్ కావడం, ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలే, కాకముందే మేము ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం. సో ఇంకో మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో చాలా సంవత్సరాల తర్వాత మా యొక్క టీచర్స్, అధ్యాపకులను కలవబోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సో మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. సో మీకు తర్వాత మా యొక్క స్పీచ్లు, మా యొక్క ఎంతమంది సార్లు వచ్చారు ఏంది అనేది ప్రతి ఒక్కటి సో అప్డేట్ ఇస్తాము. సో చూస్తూనే ఉండండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ యొక్క SSC బ్యాచ్ తోటి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గో. సో మొత్తానికైతే స్టేజ్ అయితే అందంగా అలంకరించబడింది. కంప్లీట్ అయితే అయిపోయింది. సో మా లేడీస్లలో ఫస్ట్ మా మహేశ్వరి, మా క్లాస్మేట్ ఎంటర్ అయిపోయింది. సో బ్యాడ్జీలు అయితే పెట్టుకుంటున్నాము. బ్యాడ్జీలు పెట్టాము మామ. మాకు ఎక్కడ ఉన్నాయి మహేశ్వరి? గివ్ మీ హాయ్. సో ఈ గెట్ టుగెదర్ కావడానికి గల మెయిన్ కారకురాలు మా క్లాస్మేట్ మహేశ్వరి. సో మనోడు కూడా పెట్టుకున్నాడు, మురళిగాడు. ఇది స్టేజ్ మొత్తం. సార్లు కూడా వచ్చేసి ఆల్రెడీ అక్కడ సార్లను కలిసినాము. అరే వీడు సౌండ్లు పెడతాను. హలో, మరి ఇక్కడ కూడా మనకు డిసిప్లిన్ లేదా ఇప్పుడు కూడా అర్థమైంది. మళ్ళా సార్ వాళ్ళు వచ్చి ఇంతవరకు మన వాళ్ళు రాలేదు. తొందరగా దయచేసి లేడీస్ వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. వచ్చిన వాళ్ళు క్రమశిక్షణగా కూర్చోవాలి. రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, కమ్ టు ద డయాస్. సారు పేరు మరి ఈ సమాజం గురించి అవేర్నెస్ చెప్పినటువంటి సారు సోమయ్య సార్ గారిని రెస్పెక్టబుల్ ఆనరబుల్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా
కోరుతా ఉన్నాం. బొకే ఇచ్చి బ్యాడ్జి పెట్టగలరని కోరుతా ఉన్నాం. మైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పరిస్థితుల పైన గురువు గారు మాకు ఇచ్చినటువంటి అవగాహన, మీరు ఇచ్చినటువంటి మా అభిమాన ఉపాధ్యాయుడు ఆనరబుల్ రెస్పెక్టబుల్ సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మహేశ్వరి సార్కి వెల్కమ్ చెప్పాలి. విషయం, రావిరాల నుండి ఉదయ్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే మనం బ్రతికుంటే ఏదో పని చేసుకోవచ్చు, కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము తనను మిస్ అయినాం. అదేవిధంగా నేనాల నుండి ఇల్లెందుల సీను, తను కూడా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. మరి అదేవిధంగా నెక్స్ట్ కాచికల్లు షరీఫా, మరి కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ తను కూడా చనిపోవడం జరిగింది. దయచేసి మిత్రులందరికీ, ఉపాధ్యాయులకి, మన మిత్రుల ఆత్మశాంతి కోసం వాళ్ళు భౌతికంగా మనతోటి లేకుండా ఉన్నట్టుగా భావించి ఒక్క నిమిషం మౌనం పాటించి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఏ సార్తో మీకు ఏ అనుబంధం ఉంది? ప్రతి ఒక్కరు మనం మాట్లాడిన తర్వాత మన గురించి సార్లు చెప్తారు. ఎందుకంటే దాదాపుగా మన పేర్లు మనమే మర్చిపోయినాం. మొదటగా మన కోఆర్డినేషన్ చేసే రమేష్ స్పీచ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఒకరు ఫస్ట్ క్లాస్ పాప, బాబు ఎల్కేజీ. ఇది నాకు సంబంధించిన విషయం. మాది నేనాల. నా పేరు రమేష్, తోట రమేష్. నా రూల్ నెంబర్ 5. ఎందుకంటే రిజిస్టర్ కూడా మేము తీసుకున్నాం. సారు అనగానే మాకు రిజిస్టర్ ఇచ్చారు. ఆ రిజిస్టర్ చూసిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 15 సంవత్సరాల నుంచి ఒక రిజిస్టర్ పెట్టమనేటువంటిది, అది స్కూల్లో వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ యొక్క రికార్డ్, చాలా ఆనందం అనిపించింది. ఇది నాకు సంబంధించిన డీటెయిల్స్. మరి మిత్రులు హ్యాపీగా ఉండాలి. ఏ పని చేసుకున్నాం అన్నది కాదు, ఎంత నిజాయితీగా చేస్తాం అన్నది ఇంపార్టెంటో. అందులో సంతోషం సార్. ఇల్లు నుంచి ఎవరు
వేరే ఎటువంటి యాక్టివిటీస్లో ఎవరు లేరు. మేమంతా ఉన్నవారు కూడా బ్యాచ్ యావరేజ్ బ్యాచ్లే ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు సార్. అలాగే నా తోటి మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు మహేశ్వరి. ఒకరి తర్వాత ఒకరు స్పీచ్ ఇచ్చుకోవడం జరిగింది. సెకండ్ నేను. థ్యాంక్స్ మామ. సో వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో నా పేరు ప్రవీణ్ సార్. నేను ఇక్కడ నెల్కూరులోనే సెటిల్ అయిపోయాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక బాబు ఒక పాప సార్. హైదరాబాద్లో ఉంటున్నాను. ఇద్దరు చిన్నపిల్లలే సార్. ఇది నా ఇంట్రడక్షను. ఇక సార్లతోటి అనుబంధం అంటే 8th, 9th, 10th వరకు ఇదే స్కూల్, ఇదే రూములు మనందరికీ తెలుసు, చదువుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే సోమన్ అన్న బెల్ ఎప్పుడవుతుందా? ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్లు, థర్డ్ బెల్ ఉన్నదా? లేదు కదా. సెకండ్ బెల్ అయిందంటే ఇక ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో అన్న బెల్లు కొడుతుంది అంటే ఇక ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంగణంలో ఎక్కడ ఆడుకుంటున్నా కానీ ప్రేయర్ టైంకి వచ్చి ప్రేయర్లో నిలబడేది, ప్రేయర్ చేసుకునేది, వచ్చేది. తర్వాత సార్ వాళ్ళతోటి చాలా అనుబంధం అనేది నాకైతే చాలా ఉంది. చెప్తే చాలా టైం పడుతుంది. నాకు పర్టికులర్గా గుర్తున్న వరకు చెప్తాను. సో ఒకప్పుడు మనం సెల్ఫ్ గవర్నమెంట్ డే అని చేసుకుంటాం. టీచర్స్ అంటే మనం టీచర్స్గా వ్యవహరిస్తాం కదా. సో అప్పుడు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే హిందీ సబ్జెక్ట్ తీసుకున్నా. అప్పటి వరకు నాకు హిందీ రాదు. ఏం సార్ అని చౌకదల్ సార్ దగ్గరికి, సార్ గుర్తుందో లేదో, సార్ నేను ఇట్లా పలాని టాపిక్ తీసుకున్నా సార్, నేను చెప్పాలనుకుంటున్నా సార్, మరి నాకు అప్పటికీ నాకు లేదు అసలు ఎట్లా చెప్పాలి ఏంది అనేది స్కిల్స్ లేదు. సార్ దగ్గర పోయినా కూర్చున్నా, ఇట్లా చెప్పురా అని చెప్పి ఒక 5 నిమిషాలు, ఏం కదరా చెప్పురా వచ్చేస్తుంది అని చెప్పి దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసిండు. అంతేనా అనిపించింది. కొంచెం స్ట్రెంత్ వచ్చింది నాకు. వెళ్ళిన చెప్పిన షీల్డ్ కొట్టిన. సో అది చాలా గుర్తుండిపోయింది. ఆ టాపిక్ పేరు కూడా పలంక రాజా సార్, నాకు గుర్తుంది చాలా. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా పిల్లలకు చాలా బాగా చేసిన. దాని నుంచి క్వశ్చన్స్ చేస్తే కూడా పిల్లలు నాకు చాలా రెస్పాన్స్ అయ్యారు. సో అది మాత్రం సార్ తోటి నాకు చాలా బాండింగ్ అనేది ఏర్పడింది ఆ టాపిక్ తోటి, సార్ చేసిన ఎక్స్ప్లెనేషన్. ఇక నెక్స్ట్ పూర్ణచందర్ సార్. డిసిప్లిన్ అంటే అప్పటి వరకు నేర్చుకున్న, ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి పూర్ణచందర్ సారు ఒక దేవుళ్ళ నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక నోట్స్ కంప్లీట్ చేయాలన్నా, ఒక టాపిక్ కంప్లీట్ చేయాలన్నా, ఇన్కంప్లీట్ ఉన్నది ఏదైతే ఉంటుందో కంప్లీట్ చేయాలి అనేది సారు చెప్పడం ద్వారా నేనైతే ఇప్పటి వరకు సార్ నా లైఫ్లో ఏది చిన్న ఇన్కంప్లీట్ ఉన్నా కానీ కంప్లీట్ చేసేస్తాను. అది మీరు చెప్పిన డిసిప్లిన్ నాకు 100% నాకు నా మైండ్లో గుర్తుండిపోయింది. ఇక మన హెచ్ఎం సారు, హెడ్ మాస్టర్ సార్ సుందరాచార్య సార్ గారు, సార్ ఎప్పుడు కానీ మనము మంచి మార్కులు తెచ్చుకున్నామంటే సార్ పొగడరు. ఎందుకంటే పొగిడితే వీడు ఎక్కడ తగ్గిపోతాడు అనే కాన్సెప్ట్ తోటి సారు ఓకే అంటాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేసిన సారు మంచి మార్కులు వచ్చినా కానీ ఓకే ఇదే కంటిన్యూ కావాలి బిడ్డ అని సారు అదే అభిమానంతో సార్ మనల్ని నన్నైతే ప్రోత్సహించిండు. ఇంకా సోమయ్య సారు సోషల్ స్టడీస్ అంటే సోమయ్య సారు ఇక సోషల్ స్టడీస్ సార్ చెప్పేది జనరల్ నాలెడ్జ్ గురించి చాలా అవగాహన, ఒక నాలెడ్జ్ని మనకు సారు నాకైతే సార్ దగ్గర నుంచి మనమందరం నేర్చుకున్నాము. సో సార్ తోటి కూడా చాలా బాండింగ్ అనేది నాకు కూడా ఏర్పడింది. ఇక జీవన్ సార్ ఫిజిక్స్ న్యూటన్ గమన సూత్రం ఎంతమంది గుర్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు సార్, ఏంటంటే బైక్ ఇప్పటికి గుర్తుంది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను బైక్ నేర్చుకున్నాను. నాకు ఎవరు నేర్పలేదు సార్, బైకు కారు. సో యాక్చువల్ నేను సెట్ అయినా సార్ ఇప్పుడు క్యాబ్ నడిపిస్తున్నా, ఓన్గా 2 కార్లు తీసుకున్నా హైదరాబాద్లో, వెల్ సెటిల్. సో ఇది మొత్తానికి అయితే సార్ వాళ్ళతోటి నాకున్న అనుబంధం.
సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక టైం లేదు. నాది చిన్నప్పుడు ప్రాపర్ అయితే రామంజపురం. సో ఇక్కడ 8th క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతాను కాబట్టి ఇక్కడికే వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయినా. ఇక్కడే మొత్తం హౌస్ గీస్ అంతా ఇక్కడే తీసేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయినా. సో ప్రజెంట్ అయితే కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఇక మనకు బిజినెస్ అనేది అక్కడనే వర్కౌట్ అవుతుంది కాబట్టి సో హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. మన వాళ్ళందరికీ తెలుసు, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సార్. మన వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే, నా సబ్స్క్రైబర్సే. సో ఇప్పటి నుంచి మన వీడియో కూడా ఛానల్లో వస్తుంది, మీరు కూడా చూస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోస్ చూసి నా ఛానల్లో నా వీడియోస్కు లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడాలని ఉంది, కాకపోతే మన మిత్రులందరూ నో ప్రాబ్లం, మన మిత్రులందరికీ సమయం ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ నేను మాట్లాడితే అరే ప్రవీణ్ గారు అన్నీ మాట్లాడిండు కదా, సో మనం మాట్లాడకుండా ఏం లేకుండా చేసిండని అనుకుంటారు. కాబట్టి సో మీ కొరకు కూడా నేను బిగుస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సమయాన్ని ఇచ్చిన రమేష్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరే రాండి, నేను ఏం పిలవండి, నేను పిలుతా. మరి బుక్ అయితే అనుతున్నాగా. ఒకసారి డేట్ పెట్టి కూడా క్యాన్సిల్ అయింది. అందరు కలవాలి అనుకున్నారు కానీ ఎందుకో మరి మిగతా వాళ్ళు రాలేకపోయారు. కొంతమంది అంటే దూరం ఉన్నారు కాబట్టి రాలేకపోయారు, దగ్గర ఉన్న వాళ్ళు రాలేదు. మరి వాళ్ళ అభిప్రాయం ఏందో. ఇక్కడ ఎవరు ఏం చేస్తారని కాదు, మనం ఉన్నది అందరూ ఉన్నాం కదా, కలుసుకుందాం అనుకున్నాం. సార్లను కూడా చూసేసరికి సంతోషంగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. మనకు ఇంత దూరం వాళ్ళు మన కోసం వచ్చి ఇట్లా టైం స్పెండ్ చేసారంటే అది అంటే కొంచెం సంతోషంగా ఉంది. మన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఫంక్షన్ కోసం మనం దాదాపుగా పార్టీ కోసం 5-6 నెలల నుంచి చాలా ట్రై చేస్తున్నాం. ఈరోజు కలిసి వచ్చింది మనకి, చాలా హ్యాపీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బాగున్నారా? కొంచెం నేను భయస్తుంది సార్, ఎక్కువ మాట్లాడలేను. మాది పాడతామ్మగూడెం. నాకు 3 పిల్లలు, ఇద్దరు పాపలు, ఒక బాబు సార్. పాప యూకేజీ, పెద్ద పాప ఇద్దరు చిన్నోళ్ళే సార్. నేను హైదరాబాద్లో ఐటీ కంపెనీలో బండి వెహికల్ నడుపుతాను సార్. నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా తోటి మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు 2 పాపలు, మా హస్బెండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు. నేను పిఎన్బి లైఫ్ ఇన్సూరెన్స్లో ఎగ్జామ్ రాసిన, క్వాలిఫైడ్ అయినా. 40 lakhs దాకా ఇన్సూరెన్స్ వేసిన. 40 members దాకా నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన. నేను ఉండేది తొర్రూరు, ఓన్ హౌస్. అంతే సార్. ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మన గురువులకు, అలాగే మన విద్యార్థులకు, మన ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారాలు. ఈ సమ్మేళనను చేయడానికి చాలా కష్టపడ్డాం. ఈ లోకల్లో ఉన్న వాళ్ళు చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా కృషి చేశారు. ఇది ఏదో విధంగా అవుతుందా కాదా, అసలు ఇది కాదు అనేటిళ్ళు కొంతమంది, అవుతుందని కొంతమందితో పోరాటం చేసి ఒక ఆర్మీలా ఒక యుద్ధం ఎట్లా అవుతుందో ఇది అట్లా అయింది. ఈ ప్రోగ్రాంకి యుద్ధాలైన చాలా, కానీ మొత్తానికైతే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. నా పేరు భాస్కరాచారి, నేను కార్పెంటర్ వర్క్ చేస్తా. హౌస్ ఇన్స్టలేషన్ వర్క్ ఉంటుంది, నేను చేస్తా. సరే, నేనైతే నాకు పెద్దగా ఆస్తిపాస్తులు అయితే ఏం లేవు. నా 8th క్లాస్లోనే మా అమ్మ జరిగిపోవడం వల్ల కొద్దిగా నేను చదువుకోవడానికి కూడా కష్టంగానే చదువుకున్నా. మా అన్నయ్యల దగ్గరే ఉండి వాళ్ళ దగ్గరే తినుకుంటూ చదివిన. 10th కూడా నేను ఎగ్జామ్ రాయడానికి కూడా రాలేకపోయినా, కానీ మా మేనబా ఆయన కొద్దిగా చదువుకున్నాడు. ఆయన నన్ను కొద్దిగా ప్రోత్సహించి, నువ్వు చదువుకోవాలరా, పోవాలా, పోతేనే నీకు ఇది లోకంలో కొద్దిగా పేరు ఉంటుంది,
లేకపోతే బాగుండదు అని అంటే అప్పుడు మనకు పూర్ణే సార్ కూడా నాకు కొద్దిగా కలిసి మాట్లాడి రాయిరా నీకు హాల్ టికెట్ నేను ఇప్పిస్తా చేస్తా అని సార్ కూడా కొద్దిగా నాకు ప్రోత్సహించిండు. అది నాకు గుర్తుంది. ఆ దేవుని దయ వల్ల 10th పాస్ అయిన తర్వాత కూడా నేను 10thలోనే ఆటో నేర్చుకున్నా. ఆటో తోలుకుంటా నేను ఇంటర్ చేసిన ఇక్కడ కాలేజీలో నా హెచ్ఎస్ గ్రూపు. నాకు ఆ ఇంటర్లో కూడా మహేందర్ సార్ అని చాలా క్లోజ్నెస్ ఉండే. నా కష్టాలను నా పరిస్థితిని పట్టుకొని కూడా ఆ సారు నాకు ఆటో తోలుకుంటా నేను కాలేజీకి ఒక రోజు వచ్చుకుంటా ఒక రోజు రాకుండా సార్ నాకు చేసిండు. ఇంటర్ డైరెక్ట్ పాస్ అయినా. డిగ్రీ కాకతీయ డిగ్రీ కాలేజ్ తొర్రూరులో చేసిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన. ఆ తర్వాత నాకు అనారోగ్య కారణాల వల్ల చదువుకోలేకపోయినా ఒక్కనే ఒంటరి పోరాటం చేసిన. ఇలాంటి కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ నాలాంటి కష్టం అయితే ఎటువంటి నాకు పగ ఉన్నోనికి కూడా రావద్దని నేను కోరుకుంటున్నా. మా అమ్మ జరిగిపోయినాక కూడా నా మ్యారేజ్ చేయడానికి కూడా ఎవరు నాకు ముందుకు రాలే. కానీ సరే ఆ దేవుని దయ వల్ల మాకు మా మేనబావాలు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ముందపడ్డరు. మా అన్నయ్యలు కూడా ముందు పడి చేసిళ్ళు. కాకపోతే ఏంటంటే అన్న మన అన్న అవుతాడు కానీ వదిన మనది కాదు ఎన్నడూ. కాకపోతే దాంట్లో కొంచెం వేరియేషన్ ఉండే. సరే మొత్తానికైతే నాకు చేసి ఓకే అయిపోయింది. చాలా సంతోషంగా ఉన్నా. నా 2 ఆడపిల్లలు, పెద్ద పాప వచ్చేసి 4th క్లాసు, చిన్న పాప వచ్చేసి 2nd క్లాస్ చదువుతుంది. అంతటితోని మా అత్తారు కూడా వాళ్ళు వేరే అన్నారు 2 పాపలు కదా అని ఆలోచించన్నారు, కానీ నేను అట్లా ఆలోచించలేదు. నాకు 2 పాపలు చాలు, వారే చాలు నాకు అనుకున్నా, అట్లా ఊపుకున్నా. మన ఉపాధ్యాయులతో వచ్చేసి ఏంటి అంటే మనకు ఇంగ్లీష్లో 10th మనకు హెచ్ఎం సార్ గారు మనకు చెప్పారు. ఇందాక మురళి చెప్పినట్టు ఒక పద్యం ఉండే. ఆ పద్యాన్ని అయితే చదవడానికి మస్తు ఇబ్బంది పడేది. అసలు ఇంగ్లీష్ రాకపోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా కానీ అక్కడ చెట్టు కింద కూర్చునేది, లైన్లో కూకునేది. అబ్బా ఫస్ట్ నుంచి పోతారు కదా, ఫస్ట్ నుంచి పోతే మనం వస్తాం, సెకండ్ లాస్ట్ నుంచి పోతే మనం వస్తాం, సరే మధ్యలో కూకుంటే టైం అయిపోతుంది, ఆ లోపు వెళ్ళిపోవచ్చు అనేటట్టుండి మధ్యలో కూర్చునేది. సరే ఇక ఫస్ట్ కూకున్నా మనం వస్తాం, ఎక్కడ కూకున్నా మనం వస్తాం, దెబ్బలు పడతాయి, ఇది అంతేందుకు కూడా మధ్యలో కూర్చొని అది బెల్ అయిపోయేది. ఓకే అట్లా అయిపోయేది. పూర్ణే సార్ కూడా మనకు బాలేజీ చెప్పి సార్ కూడా అన్నాడు, చాలా చెప్పేది, అరే నా కొడుకును తంతే పోయి బజార్లో పడేరా, కానీ అట్లా తంతేనే నా కొడుకు ఒక లెవెల్లో ఉన్నాడు అని చాలా చెప్పిండు. కానీ సార్ చెప్పినవి మేము దృష్టిలో పెట్టుకున్నాం. కాకపోతే ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబు కొరకు కూడా మేము ట్రై చేసిన. నేను మా ఫ్రెండు 2 వెంకన్న కానిస్టేబుల్ 4కి పోయినాం, ఈవెంట్స్ చేసినాం, అన్నిటికి పోయినాం. కొన్ని మార్కులలోనే కొద్దిగా ఎన్కౌంటర్ చేసినాం. అట్నే ఆర్మీకి కూడా ట్రై చేసినాం. ఆర్మీలో మా దురదృష్టం ఏందో కానీ మేము 170 హైట్ ఉన్నా కానీ మేము పోయేకే హైట్ను పెంచేసిండు. అదే అక్కడ మనం ఏం చేయలేం. సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్లో పోయినాం, 2-3 సార్లు ట్రైనింగ్ చేసినాం, వచ్చినాం. సరే ఇంతటితో ఇక మనకు కాని పని, సరే వేరే ఒకదానితో పోరాడుకుంటూ పోతే మన జీవితం గడవదు కదా అని నేను కార్పెంటర్ వర్క్ చేసిన, అంటే డ్రైవింగ్ చేసిన తర్వాత ఒకరి కాడ పని చేయడం వల్ల నాకు అది ఎందుకో నచ్చలే. నా ఓన్ వర్క్ నాకు ఉంది, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఈ వర్క్ చేస్తాను. కానీ ఒక 65 మంది ఉన్న స్టూడెంట్స్ కొద్దిగా రాకపోవడం వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. కొందరు 1-2-3 అనారోగ్య కారణాల రాకపోతే ఏం కాకపో, కానీ మొత్తానికైతే ఒక 30 మంది రావడం కొంచెం బాధ ఉంది. సరే ఈ ప్రోగ్రాం మళ్ళీ ఒకసారి ఒక సిల్వర్ జూబ్లీ లాగా మళ్ళీ ఒక 8 years తర్వాత మనం సిల్వర్ జూబ్లీ చేసుకుందాం. దానికైనా కష్టపడైనా మళ్ళీ కష్టపడదాం. కష్టపడితే రాందంటూ ఏది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడితే ఏదైనా వస్తుంది. కాకపోతే ఇప్పుడు కష్టపడడం, కొద్ది టైంలో కష్టపడడం. కొంతమంది అయితే సంవత్సరాలు గడిచినాయట. నేను కనుక్కున్న చాలామందిని, అసలు ప్రోగ్రాం ఎట్లా చేయాలా, ఏంది, అసలు మనం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఆలోచిస్తే చాలామంది ఒక 2 years 1.5 year అట్లున్నది. మనం మ్యాక్సిమం ఒక 4 months ఈ గ్రూప్ తయారు చేసి ఈ అందరినీ గ్యాదర్ చేయడం అయిపోయింది. కానీ కొంతమంది రాలేకపోవడం వల్ల బాధ ఉంది. చాలామంది డైరెక్ట్ కాల్ చేసినాం, గ్రూప్లో కాల్ చేసినాం, రాలేదు. సరే మళ్ళీ సిల్వర్ జూబ్లీ అనేది ఒకటి ఎంచుకుందాం. దాన్ని మనం మళ్ళీ ఒక 8 years తర్వాత
ఖచ్చితంగా చేద్దాం. కలుసుకుంటేనే మన కష్టాలనేవి బాధలనేవి ఫ్రెండ్స్తోనే పోతాయి. మనకు తల్లిదండ్రులున్నా బంధువులున్నా ఎవరున్నా కానీ మన కష్టాన్ని చెప్పుకుంటే అది తీరదు. మన ఫ్రెండ్స్కి చెప్పుకుంటే చాలా తీరుతాయి. ఎందుకంటే నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ వెంకన్న నాయమేట్ ఉండేది, మధు నాయమేట్ ఉండేది. నేను చాలా సార్లు ఎన్నో సార్లు సఫర్ అయినా, కానీ నా తోడుండి వాళ్ళు ఒక గుండె ధైర్యం లాగా, నాకు ఒక గుండెలాగా ఉన్న అందులో ఉన్నారు. కానీ ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. మాది రావిరాల, నా పేరు భవాని. నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ 2 బాబులు. ప్రస్తుతం నేను హౌస్ వైఫ్, చిన్న బాబు. ఇంకా ఈ స్కూల్లో విషయాలైతే అసలు మొన్న ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి గ్రూప్లో అవి రిజిస్టర్స్ పెట్టారు. అసలు అవి చూసిన తర్వాత ఎంత సంతోషం అయిందంటే ఒక్కసారి మొత్తం స్కూల్ లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపించింది. చాలా చాలా సంతోషంగా అనిపించింది. టీచర్స్ అందరూ ఒక్కరి గురించి ఏంటి, అందరు టీచర్స్ గురించి చెప్పడానికి అసలు మాటలు లేవు, అంత సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన విజ్ఞానాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఓకే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు. కోరిన వెంటనే వారి యొక్క విలువైన టైమును మన కోసం కేటాయించి వచ్చినటువంటి గురువర్యులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక 17 years తర్వాత మనం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఫ్రెండ్స్, దేవుళ్ళు దేవతలు ఎక్కడో పైన ఉంటారు, కానీ మనకు తెలిసిన ఈ లోకంలో ఒక 3 దేవుళ్ళు ఉన్నారు. వారు మాతృమూర్తి, పితృమూర్తి, ఆచార్యమూర్తి. ఈ యొక్క దేవుళ్ళు మన కళ్ళెదురుగా మన ముందుంటూ వారు మన యొక్క భవిష్యత్తును, మన నడవడికను, మన యొక్క ప్రతిభను గుర్తించి ముందుకు సాగనంపుతారు వీళ్ళు. అదేవిధంగా తల్లి మనకు నవమాసాలు మోసి జన్మనిచ్చి ఈ భూమి మీదకి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత తండ్రి మన యొక్క బరువు బాధ్యతను తన భుజాల మీద వేసుకొని ఎంతో ఆప్యాయంగా మనకి ఒక 5 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచి, ఆ తర్వాత బడి బాట అనే ఒక కార్యక్రమంలో భాగంగా మనల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత మనకు ఒక 10, 15, 20, 25 years వచ్చే వరకు, 5 years నుంచి మనకు ఒక 25 సంవత్సరాలు వచ్చే వరకు మనల్ని మన యొక్క ప్రతిభను మనం సమాజం పట్ల ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని విద్యతో పాటు మనకు ఎంతో మంచి మార్గంలో నడవాలని మన ఒక 25 సంవత్సరాల బాధ్యతను గురువులుగా వారు తీసుకుంటూ మనల్ని ఎంతో అన్యోన్యంగా చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని గురువులు మన యొక్క బాధ్యతను తీసుకుంటారు. అలాంటి గురువులకు మరొక్కసారి కృతజ్ఞతలు. సార్, నా పేరు మధు, నైనాల మాది. నేను నైనాలలో ప్రైమరీ స్కూల్లో 1st నుంచి 7th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత 8th, 9th, 10th
నెల్లికుదురు గౌట్ హై స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్ మన నెల్లికుదురులోనే ఇదే కాలేజీలో కంప్లీట్ చేసి డిగ్రీ తొరూరు సాయిరాం డిగ్రీ కళాశాలలో జాయిన్ అయ్యా. కానీ నా మిత్రుడు చిన్ననాటి చైల్డ్హుడ్ ఫ్రెండ్ రమేష్ ఇంటర్ అయిపోయినాక తను హన్మకొండ ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యిండు. నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళలేకపోయాను. నాకు ఆడ చాలా బాధేసి నేను మా ఇంట్లో చాలా ఫోర్స్ చేశా. కానీ మా అమ్మ నాన్న నాకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉండే ఆ టైంలో, అదే టైంలో. కానీ వాళ్ళు ఒక రూమ్ కిరాయి కూడా కట్టలేక నాకు అసంతృప్తితో బాధపడి నేను ఆ సాయిరాం డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ వేసి హైదరాబాద్కి వెళ్ళి ఒక 1 ఇయర్ పని చేసిన. కానీ నాకెందుకో తృప్తినియలే ఆ పని కూడా. ఆ తర్వాత మళ్ళీ వచ్చి రీఅడ్మిషన్ వేసి కూడా ఒక 1 ఇయర్ అయినా కూడా నాకు మనసు ఎందుకో విద్య మీద అనేది లేకుండా పోయింది. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఓ కంపెనీలో జాబ్ చేసుకుంటూ నా జీవనం కొనసాగించుకుంటున్నాను. నాకు ఒక కొడుకు, పేరు మహాతేజ్, యూకేజీ చదువుతున్నాడు. మిత్రులారా, మనకి ఒక స్టాండర్డ్ బేస్ 8th, 9th, 10th ఈ 3 ఒక ఇల్లు నిర్మించుకుంటే పునాది ఎంత స్టాండర్డ్గా వేస్తే ఆ యొక్క భవనము అనేది అంత పైకి లెగిసి చాలా చక్కగా కనిపిస్తుంది. అలాంటి పునాదిలో మనకు ఎంతో అనుభవం ఉన్నటువంటి గురువులు మనకు దొరికిరు. కానీ మనం దాన్ని వినియోగించుకోలేకపోయామని నాకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. చదువుకోవాలని చాలా కోరికలు ఉన్నాయి, కానీ మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయినామని నేను భావిస్తున్నాను. సో మనకున్న కోరికలు మనతోటే కాకుండా మన పిల్లలతోటైనా కూడా మనం మన ఆశయాలు నెరవేర్చుకొని మనకు అప్పట్లో మన తల్లిదండ్రి చెప్పలేకపోయారు. మనం ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి మనము మన పిల్లలకి ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని వారిని అదే దారిలో నడిపిస్తూ మన యొక్క కోరికను వాళ్ళ ద్వారా తీర్చి మనం ఒక గొప్ప పేరెంట్స్గా మిగిలిపోవాలని నా యొక్క కోరిక. అందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా కూడా వెనుదిరగకుండా అందరూ ఒళ్ళొంచి శ్రమించి పిల్లలని మంచి ఉన్నత స్థాయిలో మంచి భవిష్యత్తు ఇచ్చే పేరెంట్స్గా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక చిన్న విషయం, ఈ యొక్క 2006 to 2007 బ్యాచ్ అనేది ఒక మెమొరబుల్గా మిగిలి మన ఈ ఒక్కరోజుతోటే కాకుండా లైఫ్ లాంగ్ మన బతుకున్నంత కాలం ఈ గ్రూప్ ఇట్లనే కంటిన్యూ అయ్యి, ఇంకా కొంతమంది రాలేదు మిత్రులు, వారు కూడా ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను నేను. సో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోను ఫోటోలో చూసిన సందర్భంలో మరొకసారి వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్కి మేము ఎందుకు మిస్ అయ్యామనేది ఒక 5-10 సంవత్సరాల తర్వాతనైనా గుర్తు చేసుకుంటూ వాళ్ళు చాలా బాధపడతారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం ఇంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా సాగడానికి ఒక 4-5 మిత్రులు ఒక ఎక్కడెక్కడో ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను అందరి నెంబర్లు సేకరించి అందరి వారి యొక్క పర్సనల్ ఫోన్ల నెంబర్లు తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఈ గ్రూప్లో మనం కూడా చాలామంది చేసుకుంటున్నారు, మనము చేద్దాము, మనం కూడా ఒక ఇట్లాంటి ఒక సందర్భాన్ని ఎంచుకొని చేద్దామని ఒక 4 ఫ్రెండ్స్ 4-5
వారు చాలా రిస్క్ తీసుకొని ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమయ్యారు. రమేష్, మధు, భాస్కర్, యాకన్న, నరేష్ అండ్ సిహెచ్ యాకన్న, గర్ల్స్ నుంచి మహేశ్వరి, జే యాకన్న. సో మహేశ్వరి వాళ్ళ నెంబర్లు వాళ్ళ హస్బెండ్స్ తోటి మాట్లాడి వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమయ్యారు. కాబట్టి వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనం వెనుదిరగకుండా కష్టపడి మనకు ఒక గవర్నమెంటు ఒక పెద్ద స్థాయిలో ఉద్యోగాలు లేకున్నా మనకున్న స్థాయిలో మనం కష్టపడి పిల్లలని మంచి బాటలో నడిపించాలనేదే నా యొక్క కోరిక. సో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గురువులకి, నా తోటి మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్. ఈ ఉపాధ్యాయులను చూడడం కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. సార్ వాళ్ళు మనకు విద్యాబుద్ధులు నేర్పి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం అందరం 10వ తరగతి అయిపోయాక ఫేర్వెల్ పార్టీ చేసుకున్నాం, గుర్తుంది అందరికీ? ఎక్కడ చేసుకున్నాం? నేనాల దగ్గర చేసుకున్నాం. ఆ ప్రోగ్రాం చేయాలనే ఆలోచన కూడా మనకు లేదు. ఆ ఆలోచనను మనకు ఇచ్చిన సారు పూర్ణయ్య సారు మీరు చేసుకోవాలని మనకు చెప్పి అలాంటి ఆలోచన మనకిచ్చి మనలను ఆ ప్రోగ్రాం ద్వారా ముందుకు నడిపించినందుకు సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెల్ఫ్ గవర్నమెంట్ రోజు నేను సైన్స్ అయినా సోషల్ అయినా తీసుకుందాం అనుకున్నాను. కానీ సార్ వాళ్ళు నువ్వు మంచిగా మాట్లాడతావని మన హెచ్ఎం సార్ గారు మనకు అప్పుడు ఎమ్మెల్యేగా ఒక గెటప్ నాతోనే అప్పుడు మన ఎమ్మెల్యే వాళ్ళు దుగ్గ్యాల శ్రీనివాసరావు ఉండే స్థానిక నియోజకవర్గంగా ఆ డ్రెస్సులో ఆ ఎమ్మెల్యే లెక్క నన్ను వేయించారు సార్. థ్యాంక్ యూ సార్. నేను మర్చిపోలేను. సోషల్ మీద మంచి అవగాహన ఉండేది. సోషల్లో చదువుకోవడానికి కూడా సోమయ్య సార్ గారు కూడా మాకు చాలా సహకరించారు. షౌకతాల్ సార్ నిలవర్రా అనేది ఎవరు అల్లరి చేసినా నిలబెట్టి సారు మనతో చాలా ఆప్యాయంగా మంచిగా ఉండేది. సార్ మాటలు ఎప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటాయి. సార్కు చాలా థ్యాంక్స్. అదేవిధంగా జీవన్ సార్ కూడా మనకు చాలా మంచి పాఠాలు సరదాగా చెప్పేది, నవ్వుకునేటట్టుగా. క్లాసులకు సార్ రాగానే మనం ఎంతో సంతోషంగా సార్ చెప్పే పాఠాలను వింటూ అందరినీ నవ్విస్తూ ఉండేది. అందుని బట్టి జీవన్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకన్న, మాది రామన్నగూడెం. నేను డిగ్రీ వరకు చేశాను సార్. ప్రస్తుతానికి నేను ఇక్కడ మన నెలకూరులోనే ఒక న్యూ బేకర్ షాప్ ఓపెన్ చేసుకున్నాను సార్. నేనైతే మంచిగా సెటిల్గానే ఉన్నా సార్. మీరు నేర్పిన విద్యల వల్ల అందరూ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలనేది మంచి అవగాహన మాటలు మాకు నేర్పారు సార్. అవి మీ జీవితంలో మర్చిపోలేము. మీరు 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 నడిచిన అడుగుదాడల్లోనే మేము కూడా నడుస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై డియర్. అది ఎప్పటికీ నాకు అనుకుంటా సార్. అందుకే మా పాపనన్నా మంచిగా చదివిపోయాలి. నేనే లైఫ్లో చాలా వరకు బాధలో ఉన్నా సార్. నా ఆయన మంచిగా లేడు. అయినా మీకోసం మిమ్మల్ని ఈ జన్మకు కాకుండా మళ్ళీ జన్మకు చూడలేనని అందరినీ చూద్దామని వచ్చాను. అంతే సార్. ఫ్రెండ్స్ ఎంతో వీళ్ళు కృషి చేశారు. దానికి మన ఫ్రెండ్స్ రాని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ వాళ్ళ తరపున కూడా మన ఫ్రెండ్స్ ముందుబడి చేసినందుకు వాళ్ళకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే సబ్జెక్టులు ప్రతి ఒక్క సబ్జెక్టు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగనో సార్లు కూడా అలాగా వాళ్ళ ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క స్పెషలిస్ట్. ఎంతో సార్లలో ఉండే స్వభావం, మనసు, గుణం అన్నీ ఒక స్పెషల్ అంతే. అన్నిటికీ కలిపితేనే మనకు అభినందనగా ఉన్న వాళ్ళ సంబోధనతో పాటు మనం నేర్చుకున్న మర్యాద కానీ క్రమశిక్షణ కానీ భవిష్యత్తులో ఎదగడానికి కూడా వాళ్ళతో ఉండే మనకు అనుబంధం అలాంటిది. కానీ ఇప్పుడు
నేను ఎంప్లాయీగా చేస్తున్నా సార్. మా ఫాదర్ రెవెన్యూ ఎంప్లాయీ చనిపోవడం జరిగింది. తన జాబు నాకు వచ్చింది సార్. మా నాన్న కృషితో ఆయన చేసిన దానికి చదువుకోలేకున్నా, ఆయన లేకున్నా కూడా తన జాబు నాకు ఇచ్చేసి చదువుకునే విధంగా నాన్న చెప్పినా కూడా మనం చదువుకోకుండా తిరిగినా, అదేవిధంగా ఇప్పుడు ఆయన లేకున్నా కూడా ఆయన జాబ్ ఇచ్చి బతుకు తెరువు చూపెట్టి పరలోకానికి వెళ్ళాడు. నా పేరు లావణ్య. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి 4th, చిన్న అమ్మాయి 1st. మా సారు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తాడు, పోస్ట్ ఆఫీస్లో. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన గురువులకి, నా తోటి మిత్రులకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. ముఖ్యంగా మాది శ్రీరామగిరి. నా పేరు అనిత. నేను ఏం మాట్లాడాలో నాకు నీకు తెలుస్తలేదు అసలు. వేదిక అలంకరించే వాళ్ళకు మీరు వచ్చినందుకు మర్చిపోయినా మొత్తం. కొంచెంసేపు నవ్వుతామని జోక్ చేస్తున్నా. మీరు నవ్వుతారా నవ్వరా అని. నాకు చదువు కంటే ఆటలు అంటే ఇష్టం. చదువు పక్క పెట్టినాను ఎప్పుడో. చిన్న ఏజ్లో సెట్ కావాలని నా గోలు, కానీ అలా పనికిరాలి. నాకు జీవన్ కుమార్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఆటలు నేర్పింది జీవన్ కుమార్ సార్, ప్రోత్సహించింది పూర్ణచంద్ర సార్. నేను అనుకున్న కానిస్టేబుల్ అంటే నాకు ఇష్టం. పీసీకి 4-5 సార్లు అటెండ్ అయినా. 1 మార్కు 2 మార్కులతో పోయింది మొత్తం. సరే గత అన్నీ మర్చిపోయినా, వదిలిపెట్టేసిన. నాకు ఇంత దేవసేవ ఉన్నాయి. చిన్న ట్రాలీ ఆటో డ్రైవింగ్. ఒక కొడుకో బిడ్డ. ఫస్ట్ బాబు 5th క్లాసు, పాప చిన్నమ్మాయి. ఓకే సార్, ఇంతతో పాటు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, మిత్రులు, సోదరులు, నా గురువుల యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. గురువులకు, నా మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు. నాకు 2 పిల్లలు, 2 బాబులు. 9th, 8th చదువుతున్నారు. నేను ఇంటర్ చేశాను. థ్యాంక్ యూ. నా పేరు ఉమా. అంతేనా? పాప ఒక బాబు. మా సార్ ఆర్మీ, మా హస్బెండ్ ఈజ్ ఆర్మీ జాబ్. మైక్ దగ్గర పెట్టుకో. నేను హిందీ చౌకతలి సార్. ఒక ఆజ్ కరసే అబ్ కరసే ఆజ్ అంటే రేపు చేయవలసిన పని ఈ రోజు చెయ్యి, ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యి సార్. ఇది నాకు గుర్తుంది సార్. నేను హైదరాబాద్లో ఉంటున్నా, టీసీఎస్లో చేస్తున్నా సార్. ఆదిపట్ల కొంచెం హిందీ నేర్చుకున్నాను సార్ అక్కడ పోయిన తర్వాత. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఆల్ ది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సురేష్. ఇంకా
వేదిక మీద ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెల్లికూరు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ గారు జీవన్ సార్, నా కొలీగ్, తర్వాత ఈ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మా పూర్వ ప్రధానోపాధ్యాయులు సుందరాచార్య సార్ గారికి, అదేవిధంగా నాతో పాటు పనిచేసినటువంటి సోషల్ సార్ సోమయ్య సార్ గారికి, బయో సైన్స్ పూర్ణయ్య సార్ గారికి, మరియు నాతోటి మిత్రుడు ఆ కొలీగ్ హిందీ సార్ చౌకతల్లి సార్ గారికి, నా ముందున్నటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ నమస్కారాలు. చూసింటే వాళ్ళు ఇంకా ఇది కూడా మాకు అంతా బాగా శాయశక్తుల వాళ్లకు నాకు తెలిసినంత ఆ పైసల విద్యలో ఆ పైస వంతు నా నాలెడ్జ్లో దారపోయాలి అనే నేచరు, ఇతరులను మోసం చేయాలి. 2007 10వ తరగతి బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు విద్యార్థినులు